హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియోస్ చాలా రోజులైపోయింది పోస్ట్ చేసి. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, లేజీ అయిపోతాము. ఇంట్రెస్ట్ తగ్గకూడదండి. యూట్యూబ్ అనేది రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తుంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఆ గ్యాప్ కొంచెం బాగా లేట్ అయిపోతుంది అనమాట. అలాగే అయింది నాకు కూడా. ఓకే. ఇంకా అయితే వీడియోలోకెళ్ళిపోదాం. ఇదైతే టన్నెల్ చూడండి ఎంత పెద్ద గోడలున్నాయో. ఇంత పెద్ద గోడలు ఎందుకనుకుంటున్నారా? నది లోపలండి. ఇది థేమ్స్ రివర్ లోపల, నది లోపలొచ్చేసి టన్నెల్ అనమాట. చూడండి 60 ఇయర్స్ అయింది. ఎంత స్ట్రాంగ్ ఉంటదో. ఇది డాట్‌ఫోర్డ్‌లో హైవే క్రాస్ చేస్తుంటే మనకైతే ఇట్లా వస్తాయన్నమాట. ఇటు వన్ వే, ఇంకొక సైడ్ వన్ వే ఉందనమాట. ఇంకా పైన మళ్ళీ బ్రిడ్జ్ ఉంటది. ఇదండి ఈ టన్నెలు. ఈ టన్నెలు, బ్రిడ్జ్ క్రాస్ చేసినప్పుడు మనకి టోల్ చార్జెస్ అయితే పడుతుంటాయి. ఇంకా ఇప్పుడైతే మనము ఇల్ఫోర్డ్‌కొచ్చాము. లండన్ దగ్గర ఇల్ఫోర్డ్ అనమాట. ఇది ఈస్ట్ హామ్ దగ్గరే ఉంటుంది. ఎందుకొచ్చామంటే కనిపిస్తుంది గదా! టెంపుల్ అండి. గుడికైతే వచ్చాము. ఆహ్, ఇంకా వచ్చామంటే మనకి ఈస్ట్ హామ్ అనేది ఇండియన్స్ మనకి మినీ ఇండియా ఎట్లా అంటారో ఇల్ఫోర్డ్ కూడా దాదాపు అదే. అంటే దగ్గరగానే ఉంటాయి. ఇల్ఫోర్డ్ కూడా చాలా బావుంటది. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ మన గ్రాసరీ షాప్స్, ఫుడ్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో, ఎప్పుడు మహాలక్ష్మి టెంపులే కాదు, ఈ టెంపుల్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి వచ్చామనమాట. ఇల్ఫోర్డ్‌లో ఇంకా ఒక టెంపుల్ ఉంది. సో, మేమైతే 2 టెంపుల్స్ ప్లాన్ చేసుకున్నాను. కానీ టైం సరిపోలేదనమాట. మేముండే దగ్గరికి ఇక్కడికి 1 అవర్ జర్నీ ఉంది. వచ్చేసరికి 12 అయిపోయింది. సో, అందువల్ల సరే ఈ టెంపుల్ అయితే చూసేద్దాం. ఇంతకీ టెంపుల్ నేమ్ చెప్పలేదు గదా! మురుగన్ టెంపుల్ అండి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మురుగన్ టెంపుల్ లండన్ అని కొడితే వచ్చేస్తది. మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి. తమిళ్ వాళ్ళు మురుగన్ అని పిలుస్తారు గదా! పళని స్వామి. ఇంకా మెయిన్ స్వామి అదనమాట. ఇంకా ప్రతి టెంపుల్‌లో వచ్చేసి ఇక్కడ మనకి మూల స్థానము ఒకటి, గర్భగుడిలో ఒక దేవుడుంటారు. ఆ పేరుతో మనం గుడి పేరు ఉంటది. మళ్ళీ చుట్టూ అందరు దేవుళ్ళుంటారనమాట. ఇంకా పార్కింగ్ అయితే ఇక్కడ లోపల గూడా పార్కింగ్ ఉంది. కానీ అది రిజర్వేషన్ చేసుకోవాలనో ఏమో తెలీదనమాట. మేమైతే బయట పార్కింగ్ చేసుకొనొచ్చాము కారైతే. ఇంకా చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ అయితే చేశాము. చూస్తున్నాము. ఫస్ట్ టైం రావడం అయితే. ఇంకా ఇక్కడ ఒక షెడ్ లాగుంది గదా! ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ చూడండి అందరూ గ్రూప్ ఉన్నారు గదా! వీళ్ళైతే వాళ్ళ బాబుకి తలనీలాలు ఇస్తున్నారంట, పుట్టు వెంట్రుకలు. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ వచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. మేము వెళ్ళింది సండే కాబట్టి ఎక్కువ వీకెండ్సే చేసుకుంటారు కాబట్టి అట్లా అనమాట. ఎంట్రన్స్‌లో ఇట్లా చిన్న చిన్న దేవుళ్ళున్నారు. ఇంకా ఇది ఎంట్రీ అనమాట. మనకి నార్మల్ గుడిలాగానే ఉంది మొత్తము. ఇదైతే 1980స్‌లో ఏమో కట్టారంట. ఇంకా ఇదైతే మనకి ధ్వజస్తంభం మన గుడిలాగానే ఉంటుందనమాట. కాకపోతే ఈ గుడుల్లో ఏమో ఉంటుందంటే మనకి మెయిన్ ఒక గుడి ఉంటే ఇక్కడ చుట్టూ అందరూ దేవుళ్ళుంటారు. ఇది తమిళ్ వాళ్ళ కట్టిన గుడి కాబట్టి ఎక్కువొచ్చి నేమ్స్ అన్నీ తమిళ్ వాళ్ళకి సంబంధించిన నేమ్సే ఉన్నాయన్నమాట. అంటే మనము ఒకే దేవుడిని రకరకాలుగా పిలుస్తారు గదా! తమిళ్ వాళ్ళు ఒక రకంగా పిలుస్తారు, మనం ఒక రకంగా. ఇక్కడ సూర్య భగవానుడు, ఇంకా కొన్ని కొన్ని నేమ్స్ డిఫరెంట్‌గున్నాయి. నాకు తెలియలేదు వీళ్ళ నేమ్స్. అంటే వాళ్ళు ఆ దేవుళ్ళని ఏమని పిలుస్తారో మన దేవుళ్ళని అని నాకు అర్థం కాలేదనమాట. ఇంకిక్కడైతే శంకులు మొత్తము క్లీన్ చేసి పెడుతున్నారనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మండే 8థ్ జూలై సహస్రనామంతో ఏదో పూజ ఉంది అని చెప్పేసి నేను ఆన్‌లైన్‌లో చూశాను, తెలీదు. అవన్నీ అయితే క్లీన్ చేసి పెడుతున్నారనమాట. ఇంకా మేము వెళ్ళిన టైము వచ్చేసి కరెక్ట్‌గా 12 ఆ టైం అయింది. సో, 12 గంటల నుంచి
దేవునికి ఆఫ్టర్‌నూన్ హారతి, అభిషేకం అది చేస్తారు గదా! అందువల్ల క్లోజ్ చేశారనమాట. మేము ఫస్ట్ టైం రావడం వల్ల తెలియలేదు. ఎక్కడ హ్యాండ్ వాష్ ఇంకా అట్లాంటివి అంటే కాళ్ళు కడుక్కోవడం ఏమి ఉండదు కానీ అందరం సాక్స్‌లేసుకునే ఉంటారు. హ్యాండ్ వాష్ అయినా మినిమమ్ ఉంటది. కొంచెం చేతులు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని వెళ్ళడం సాంప్రదాయం. కానీ మాకైతే ఇక్కడ కనిపించలేదది. ఇంకా మహాలక్ష్మి టెంపుల్‌లో వచ్చేసి బయటనే ఎంట్రన్స్‌లోనే మనకి ఆహ్, టెంకాయ అవి అమ్మేవాళ్ళనమాట. టికెట్స్ అవి. ఇక్కడ కూడా తెలియలేదు ఫస్ట్. ఇంకా లోపలికొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో అయితే చిన్న టికెట్ పెట్టి అక్కడ ఉందనమాట. ఇక్కడంతా ఇంగా గుడి ఇక్కడ కూడా లోపల ప్రదక్షిణ చేస్తా ఉన్నాం. చూస్తూ ఉన్నాము. సరే ఇక్కడ ఎక్కువ అందరికీ తెలిసింది మహాలక్ష్మి టెంపులే. ఈ టెంపుల్ తెలుసో లేదో అని చెప్పి నేను కొంచెం అట్లా వీడియో క్యాప్చర్ చేశాననమాట. ఇంకా మా పిల్లలు కూడా ఫస్ట్ టైం రావడం వాళ్ళకి తెలియదు కాబట్టి అందరూ ఏ దేవుడు, ఎవరు అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటే కొన్ని కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నాకు తెలిసినంతలో. ఇక్కడ చూడండి మన వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ దేవుడికే పూజ చేసుకోవాలని వచ్చిన వాళ్ళు అట్లా ఆ దేవుడి దగ్గర పూజ చేపించుకుంటారనమాట. అంటే శనివారం వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అట్లా, సోమవారం వెళ్ళి శివునికి అట్లా ఇక్కడ పూజలు చేపించుకుంటారు. కానీ మనకి మెయిన్ గుడొచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఉంది. ఇంకా లోపల అయితే హారతి, అభిషేకం అవి చేస్తున్నారనమాట. అందుకే మేము ఇంకా టికెట్ తీసుకొని ఆ చిన్న టికెట్ ఇక్కడ కూర్చున్నాము. మూలస్థానంలో అయితే మనం తీయకూడదు. రిమైనింగ్ అయితే మనం ఫొటోస్, వీడియోస్ అలౌడ్ ఉంది కానీ మెయిన్ లోపల గుడి అయితే తీయకూడదనమాట. కానీ కొంతమందికి ఉంటుంది కదా లోపల ఎలా ఉంటుందని. అందుకే చిన్న క్లిప్ తీశాను అంతేను. అదనమాట. ఇంకా అయిపోయింది. అర్చన చేపించుకొని ఇంకా ప్రసాదం కోసం వచ్చాం కానీ చూసారు కదా నా వెనకాల ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంక ఈ క్యూ అంతా దాటుకొని వచ్చేసరికి మనం వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది. అందులో మాకు ప్లాన్ ఉందనమాట. సండే కదా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఖచ్చితంగా హోటల్ వెళ్ళాలి. గుడి చూడండి చాలా అంటే చాలా బాగుంది. అందుకే ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అప్పటికే 2 అయిపోయింది. ఇంకా అందులో మహాలక్ష్మి టెంపుల్ మనకి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్స్ వచ్చేసి ఇల్ఫోర్డ్‌లో టెంపుల్స్ ఆఫ్టర్‌నూన్ 2కి క్లోజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారనమాట. సో, ఇంకా మనం ఎక్కడ వెళ్ళలేం కాబట్టి ఇంకా మేమైతే హోటల్‌కి వచ్చేసాము. ఇది వచ్చేసి బఫెట్ అనమాట. బఫే అంటే రాయల్ నవాబ్ అని ఇల్ఫోర్డ్‌లో హై స్ట్రీట్‌లో ఉంటది. బాగా ఫేమస్ అనమాట. మేము ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాము. కొంచెం మంచిగానే అనిపించింది. ఎందుకంటే బయట మనం వెళ్తే డిజర్ట్స్, స్టార్టర్స్ ఏవి ఆర్డర్ పెట్టినా కూడా మినిమమ్ 8-10 పౌండ్స్ ఉంటది. సో, మనం ఇక్కడ వస్తే మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అందులో ఇక్కడొచ్చేసి హలీమ్, నిహారీ బావుంటదండి. మంచిగిస్తారు. సో, అదొకటి నాకు ఆప్షన్ నచ్చుతది. అందుకే ఇక్కడైతే రెగ్యులర్‌గా విజిట్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ తినాలనిపించినప్పుడు, మంచిగా తినాలనిపించినప్పుడైతే వచ్చేస్తాము. ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి. నచ్చుతుందనే అనుకుంటున్నా. కాకపోతే మనము ప్లానింగ్‌గా తినాలి. అదైతే తెలుసుకున్నాము. ఎందుకంటే మనం వెళ్ళి వెంటనే ఏది పడితే అది తినేస్తే మళ్ళీ ఏది తినలేము. సో, అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏది తినాలో ప్రాపర్‌గా చెక్ చేసుకొని తింటే బఫేలో మంచిగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి వాష్ ఏరియాలో ఇట్లా ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేసుంటే వెళ్ళుంటే ఇంక మంచిగా అనిపించి అది ఫొటోస్ తీసుకున్నాం. చూడండి సలాడ్స్, స్టార్టర్స్ అన్నీ. నేనైతే వెజ్ కూడా తెచ్చుకున్నా. మిరపకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీ, ఆలూ బజ్జీ అన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి చికెన్, డ్రమ్ స్టిక్స్ చూడండి పాయా కూడా ఉంది. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుందని ఇంకా నిహారీ, హలీమ్ అవే 2 సార్లు తెచ్చుకున్నా నేనైతే. అన్నీ చాలా ఐటెమ్స్ ఉంటాయండి. ఐటెమ్స్ అయితే నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఫొటోస్ అలౌడ్ లేదనమాట. ఫొటోస్, వీడియోస్. ఇంకా డ్రింక్స్‌కైతే ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. లెమనేడ్ తర్వాత పెప్సీ తెప్పించుకున్నాము. దానికి ఎక్స్‌ట్రా చార్జ్ ఉంటుంది. ఇంకా మనకి బఫేకైతే పర్ హెడ్ 30 పౌండ్స్ పడుతుంది. చిల్డ్రన్స్‌కైతే 13 పౌండ్స్ అండర్ 11.
అండర్ 5 అయితే ఫ్రీ అనమాట. అదనమాట ఛార్జెస్ అయితే. ఇంకా మేమైతే కార్ అక్కడే పార్కింగ్ ఏరియాలో పెట్టేసి ఇక్కడైతే వచ్చాం. పక్కనే మనకి అక్కడ అయితే రాయల్ నవాబ్ దగ్గర అయితే మనకి పార్కింగ్ ఏరియా ఉంటది. 3 అవర్స్‌కి పర్ అవర్ 1 పౌండ్ ఏమో ఛార్జ్ చేశారు మాకైతే. ఇంకా ఇల్ఫోర్డ్‌లో వచ్చేసి హై స్ట్రీట్‌లో వచ్చాం. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ చాలా హోల్‌సేల్ ప్రైస్ ఉన్నాయన్నమాట. బాక్సెస్ 5 పౌండ్స్ అట్లా. సో, చాలా తక్కువ అనిపిచ్చాయి వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తుంటే. సరే అదే చూద్దామని చెప్పి వచ్చామనమాట. చూడండి ఈ ఏరియా గూడా అసలు చూస్తుంటే మనకి మొత్తం మన ఊర్లో వెళ్తున్నట్టు, సిటీలో వెళ్తున్నట్లే అనిపిస్తది. అంటే అన్నీ మన ఇండియన్ గ్రాసరీస్, డ్రెసెస్, ఇంకా బంగారు షాపులు అన్నీ అవే కనిపిస్తాయన్నమాట. సమోసాలు, పానీపూరి ఇట్లా ఎక్కువ ఇవే ఉంటాయి. సో, మనకి మొత్తం ఇదే కల్చర్. మన కల్చరే కనిపిస్తది ఎక్కడ గూడా జూషినా గూడా. ఇంకిప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కడ పట్టినా కూడా మ్యాంగోస్ ఎక్కువ అమ్ముతున్నారు. ఫస్ట్ కనిపించలేదు. తర్వాత కనిపించింది. ఈ సింగ్స్ బెర్రీస్ అని ఉంది గదా! సైడ్‌కుందనమాట ఆ షాపు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూపించినట్లు లేదు. చాలా దారుణంగా ఉంది. లోపలికెళ్ళాము. ప్రైజెస్ తక్కువ అయితే అంతేం తక్కువ గాదు గానీ, అన్నీ పాడైపోయి ఉన్నాయన్నమాట. ప్యాకింగ్ ఏమో కొత్తగా ఉంది. అసలు ప్యాకింగ్ అయితే సూపర్ కనిపిస్తుంది. లోపల చూస్తే అన్నీ పాడైపోయి ఉన్నాయన్నమాట. అవసరం లేదు. డబ్బులు పోయినా మంచివే కొనుక్కోవాలని చెప్పేసి ఇంకొచ్చేసాము. నెక్స్ట్ ఈ క్వాలిటీ ఫుడ్స్‌కొచ్చామన్నమాట. చాలా అంటే చాలా తక్కువున్నాయి. చూసారు గదా! ఏవి కూడా మింట్ గానీ, కొత్తిమీర గానీ, మేతి, స్పినాచ్ ఏ ఆకుకూరలైనా గూడా 2 కట్టలొచ్చి 1 పౌండు. అంటే రూ. 100. ఇంకా వచ్చి టమాటోస్ కూడా మాకు 3 పౌండ్స్ అనమాట బయట తీసుకునేది. క్వాలిటీ ఫుడ్స్‌లో 1 పౌండ్ 30 పెన్స్ అంటే రూ. 130కే వస్తుంది. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి గూడా దొరుకుతుందనమాట. ఎవరికైనా కావాలంటే వెళ్లి తెచ్చుకోవచ్చు. మేమైతే రోజు మిక్సీ వేసుకుంటుంటాం దోసపిండి, ఇడ్లీ పిండి. సో, వేసుకోలేని వాళ్ళు, మిక్సీ లేని వాళ్ళు ఎమర్జెన్సీకైతే తెచ్చుకోవచ్చనమాట. ఇది అక్కడి నుంచి ఇంకా కొన్ని ఐటెమ్స్ ఈ స్టామ్ కన్నా క్వాలిటీ ఫుడ్స్‌లో అయితే చాలా అంటే చాలా తక్కువండి. చాలామంది ఎవ్వరిని కదిలిచ్చినా గూడా ప్రతి ఒక్కరు ఈ స్టామ్‌లో, శక్తి స్టోర్స్‌లో చాలా తక్కువ అని చెప్తారు. కొన్ని అంటే అన్నీ అయితే నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. 10 పెన్స్, 5 పెన్స్, 30 పెన్స్ అట్లా చేంజెస్ అయితే క్వాలిటీ ఫుడ్స్‌లో నాకు తక్కువే అనిపిచ్చాయి. సో, ఒకసారి ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఈస్టామ్ వెళ్ళే కన్నా ఇల్ఫోర్డ్ దగ్గర కాబట్టి క్వాలిటీ ఫుడ్స్‌లో తక్కువ వస్తున్నాయి. ఇదండి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చాలామందికి యూకేలో రోడ్స్ ఎట్లుంటాయి, బిల్డింగ్స్, హౌసెస్ ఇవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటది. సో, వాళ్ళందరి కోసం నేనైతే మేము వెళ్ళే జర్నీ వచ్చేసి ఒక వీడియో అయితే చేశాను. సో, నచ్చితే నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. చూసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.